ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారాలు. నేను మీ దేవిశ్రీ. కేపీహెచ్పికి అతి చేరువలో ఉన్నటువంటి శ్రీ పంచముఖి వారాహి అమ్మవారు కామాఖ్య మాత సమైక్యంగా కొలువై ఉన్నటువంటి దేవాలయానికి ఇప్పుడు మనం విచ్చేసాము. ఇక్కడ మనతో పాటు ఉన్నారు ఉషా గారు. అమ్మని అడిగి ఈ యొక్క ఆలయ విశిష్టత ఏంటి, చాలా విషయాల గురించి మనం మాట్లాడుకుందాము. మనకి అక్కడ కనపడుతున్నది ఉచ్చిష్ట గణపతి అండి. ఉచ్చిష్ట గణపతి అంటే తాంత్రిక గణపతి, గణపతి యొక్క తాంత్రిక రూపం. ఈయన ఉన్మత్త భైరవుడు, వారాహి అమ్మవారి భైరవుడు. ఇక్కడ కామాఖ్య అమ్మవారు చుట్టూ దశమహావిద్యలతో కొలువై ఉన్నారు. ఈ విగ్రహానికి కింద నాగబంధనం కూడా ఉంది. అంటే నాగదోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ అమ్మవారికి దండం పెట్టుకుంటే ఆ నాగదోషాలు కూడా పోతాయండి. అట్లాగే అమ్మవారు యోని స్వరూపంలో కింద దర్శనమిస్తున్నారు, స్వామివారు లింగ స్వరూపంలో దర్శనమిస్తారు. ఇంకపోతే పంచముఖి వారాహి అమ్మవారి అంగదేవతలు. ఆవిడ స్వప్నేశ్వరి దేవి, ఈవిడ ఉన్మత్త భైరవీ దేవి. అలాగే మీరు కాస్త అమ్మవారి వెనకాల చూసినట్టయితే అక్కడ అష్టమాతృకలు కొలువై ఉన్నారు. అంటే సప్తమాతృకలు, వారితో పాటు మహాలక్ష్మీదేవి కూడా కొలువై ఉన్నారు. ఇక్కడ మనం పూజ చేసేటప్పుడు అమ్మవారికి వారి పరివార దేవతలు అలాగే శక్తి దేవతలతో పాటు కలిపి పూజ చేస్తాం. మనం ఇక్కడ గుప్త కామాఖ్య యోగిని అంటే కామాఖ్య అమ్మవారు కూడా ఉన్నారు కదమ్మా. కామాఖ్య అమ్మవారితో పాటు దశమహావిద్యలతో పాటు గుప్త కామాఖ్య యోగిని దేవతల పూజ కూడా ఇక్కడ జరుగుతుంది. నమస్తే ఉషా గారు. నమస్తే అండి. అమ్మ, ఇక్కడ పంచముఖి వారాహి మాత గారి గురించి, నెక్స్ట్ వారాహి అవతారం అంటే ఏంటి, అమ్మవారు ఎలా ఉద్భవించారు చెప్తానమ్మా. వారాహి అమ్మవారు అష్టమాతృకల్లో పంచమ దేవత. ఈ అమ్మవారు లలితా పరమేశ్వరి దేవికి సర్వ సైన్యాధ్యక్షురాలు. ఈ అమ్మవారి ప్రస్తావన మీకు చండీ సప్తసతిలో వస్తుంది. మీరు చండీ సప్తసతి చేసేటప్పుడు అమ్మవారి ప్రస్తావన వస్తుంది అక్కడ. అమ్మవారు సైన్యాధ్యక్షురాలు అంటే షీఈ్ అ జనరల్. సో అమ్మవారిని రహస్య దేవత అంటారు. అమ్మవారి రథాన్ని కిరి పదారథము అంటారు, కిరి పదాచక్రం అంటారు అమ్మవారి రథాన్ని. లలితా పరమేశ్వరి ఏమో శ్రీచక్ర రథం మీద వస్తూ ఉంటారు యుద్ధానికి. అమ్మవారి ముందు వారాహి అమ్మవారు అంటే లలితా పరమేశ్వరి ముందు వారాహి అమ్మవారు కిరిపదా చక్ర రథం మీద వస్తారు. ఈ కిరిపదా చక్రం 1000 అడవి పందుల చేత లాగబడుతుందట. ఓకే. అంటే రాక్షసులందరికీ ఒక్కసారి అమ్మవారిని చూడగానే భయంతో స్తంభించిపోయి అక్కడి నుంచి పారిపోయేవారట. అమ్మవారు అంత శక్తిగల దేవత. అయితే చాలా మంది వారాహి అమ్మవారి తాంత్రిక దేవతని, ఉగ్ర దేవతని, అమ్మవారికి పూజ చేయొచ్చా లేదా అనే డౌట్స్ కూడా చాలా మందికి ఉంటాయి. అమ్మ, యుద్ధం చేసేటప్పుడు ఎవరైనా ఉగ్రదేవతే. యుద్ధం చేసేటప్పుడు ఎవరు నవ్వుతూ చెయ్యరు కదా. యుద్ధం చేసేటప్పుడు ఏ దేవత అయినా ఉగ్రదేవతే. అలాగే తన బిడ్డల దగ్గరికి వచ్చేసరికి ఎంత ఉగ్రస్వరూపిణి అయినా తల్లి సౌమ్యదేవతే. సో మనం అమ్మవారికి పూజ చెయ్యవచ్చా లేదా అనే డౌట్ తీసి పక్కన పెడితే అమ్మవారి ఫోటోని ఇంట్లో పెట్టుకొని అమ్మవారిని చూస్తే చాలు, మనకున్న కష్టాలన్నీ పోతాయి. ఉగ్ర స్వరూపిణి కాబట్టి అంటే సపరేట్ గా ఫోటో పెట్టుకుని చేసుకోవాలా, లేదు అన్ని మనం దేవుడు మందిరంలో కనుక అన్ని పటాలతో పాటు అమ్మవారి స్వరూపాన్ని కూడా పెట్టుకుని చేసుకోవచ్చా? ఇంకా చాలా మందికి ఎలాంటి డౌట్ ఉంటుందంటే చేసేటువంటి పూజలో కనుక తప్పేమన్నా జరిగితే మళ్ళీ రిటర్న్ మనకి ఏమైనా పనిష్మెంట్స్ వస్తాయి కాబట్టి మనం ఇంట్లో పెట్టుకోకపోవడం బెటర్ ఏమో, పీఠానికి వెళ్ళి నమస్కరించుకుంటే చాలు, ఇలా చాలా రకాలైనటువంటి డౌట్స్ కూడా ఉన్నాయమ్మా. చాలా మంచి క్వశ్చన్ అడిగారమ్మా. దేన్ని కాంప్లికేట్ చేయొద్దు, దేన్ని ఓవర్ కాంప్లికేట్ చేయొద్దు. మనం అన్ని పటాలు దేవుడి మందిరంలోనే మీ అందరి దేవుళ్ళతో పాటు అమ్మవారిని కూడా పెట్టి పూజ చేసుకోవచ్చు. మీరు పూజ ఎలా చేసుకుంటారో, మీకు ఎలా అలవాటు ఉందో, మీ పెద్దవాళ్ళు మీకు ఎలా నేర్పించారో అలాగే పూజ చేయండి. కాంప్లికేట్ చేయొద్దు దేన్ని. అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఏ దేవుడికైనా కానివ్వండి, అమ్మవారు అవనివ్వండి, అయ్యవారు అవనివ్వండి, ఎవరైనా కానీ పాత్ర శుద్ధి కంటే మనశుద్ధి ఇంపార్టెంట్. మనం ఎంత భక్తితో ఎంత ఆర్తితో అమ్మ అని పిలుస్తున్నాం, పూజ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇట్లాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. చక్కగా మీ పూజా మందిరంలో అమ్మవారి ఫోటో పెట్టుకొని ప్రశాంతంగా పూజ చేసుకోండి. ఇప్పుడు మనం వారాహి అమ్మవారిని పెట్టినప్పుడు ప్రత్యేకంగా నైవేద్యాలు ఏమైనా చేసుకుని పెట్టుకోవాలా? అమ్మవారిని నైట్ మనం పూజించాలి అనేసి కూడా చాలా చోట్ల మనం వింటూ ఉంటాం. అంటే పూజించేటప్పుడు చాలా రహస్యంగా పూజించాలి, ఎవరికి చెప్పకూడదు, ఇలా చాలా రకాలైన డౌట్స్ ఉన్నాయి. రైట్.
అమ్మవారిని నైటే పూజ చేయాలి అని ఆబ్లిగేషన్ ఏమీ లేదు. రెగ్యులర్ గా మనం చేసుకునే పూజ కొంతమంది మార్నింగ్ వీలుంటే మార్నింగ్ చేస్తారు, ఈవినింగ్ వీలుంటే ఈవినింగ్ చేస్తారు. వారాహి అమ్మవారికి నైట్ టైం పూజ చేస్తారు అనేది వాస్తవమే, కానీ అది ఉపాసకులు చేస్తారు. మనం రెగ్యులర్ గా పూజ చేసుకునే వాళ్ళం ఎవరైనా చక్కగా అమ్మవారికి మనకి ఎప్పుడు ఉదయం చేసుకుంటే ఉదయం, సాయంత్రం చేసుకుంటే సాయంత్రం, ప్రత్యేక నైవేద్యాలు ఏమీ అవసరం లేదమ్మా. అమ్మవారికి ఏంటంటే ఎరుపు రంగు ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. దానిమ్మ, తర్వాత వాటర్మిలన్, ఇట్లాంటి కొంచెం ఎరుపు రంగు ఉన్న ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. అట్లాగే దుంపలు కూడా చాలా ఇష్టం. మనం నైవేద్యం పెట్టేటప్పుడు చిలకడ దుంపలు, క్యారెట్స్, బీట్రూట్స్ ఇట్లాంటివి పెట్టచ్చు. దాని తర్వాత పానకం, బెల్లం పానకం పెడతారు అమ్మవారికి, అది కూడా మనకు చాలా ఇష్టం. అన్నం పాయసం, అన్నంతో చేసిన పాయసం. సో మన శక్తి కొలది, మన ఓపిక కొలది. రోజు ప్రత్యేకంగా నైవేద్యం చేసి పెట్టాలంటే అందరికీ కష్టం. సో మన దగ్గర ఉన్న పండు ఫలం ఏదో అమ్మవారికి మనస్ఫూర్తిగా సమర్పించుకుంటే చాలు. అండ్ ఎరుపు రంగు పువ్వులు అన్నా కూడా చాలా ఇష్టం అమ్మవారికి. అంటే ఇప్పుడు మనం గన్నేరు పూలు అంటాం కదా, పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి, వాటితో పూజ చేస్తే చాలా ఇష్టం అమ్మవారికి. కాంప్లికేట్ చేయొద్దమ్మా. దేవుడు అంటే ఎక్కడో లేడు, దేవుడు ఇక్కడే ఉన్నాడు. ప్రతి స్త్రీలోని అమ్మవారు ఉంది. సో అమ్మవారిని ఎక్కడో దూరంగా పెట్టి అమ్మవారికి భయపడొద్దు. నేను చెప్పేది అది. మనం ఎప్పుడన్నా తప్పు చేసాం అనుకోండి, మన తల్లి ఏం చేస్తుంది వచ్చి, సరే మీ పిల్లలు ఏదన్నా చిన్న తప్పు చేశారు, పొరపాటు జరిగింది, లేదా తప్పే చేశారు, వాళ్ళకి తెలిసే చేశారు, మీరేం చేస్తారు అంటే ఫస్ట్ మందలించడము, లేదంటే ఎక్స్ప్లెయిన్ చేయడం, లేదు వినట్లేదంటే ఒక్కొక్కసారి దెబ్బ కూడా వేయాల్సి ఉంటుంది. ఒక దెబ్బ వేస్తాం. ఆ చిన్న పొరపాటు చేశాడో లేదా తప్పు చేశాడని వాడిని వెలేసేసి వాడి జీవితం నాశనం చేసి ఇలాంటివన్నీ చెయ్యం కదా మనం అస్సలు. మళ్ళీ ఒక్క పూట తినకపోతే మనకే బాధ, మళ్ళీ బతిమాలి తీసుకొచ్చి కూర్చోబెట్టి అన్నం తినిపించి ఇన్ని చేస్తాం. ఒక తల్లికి అలా ఉంటే జగన్మాత, ఆవిడికి ఎంత ప్రేమ ఉండాలి భక్తుల మీద, ఆవిడ పిల్లల మీద ఆవిడకి ఎంత ప్రేమ ఉండాలి. సో దిస్ ఈజ్ అ వెరీ రాంగ్ నోషన్. ఇవన్నీ అపోహలు. ఒక్కసారి అమ్మవారికి పూజ చేసి చూడండి, ఒక్కసారి అమ్మవారికి పూజ చేసి చూడండి, మీకు తెలుస్తుంది అమ్మవారి కరుణ ఎంతగా ఉంటుందనేది మీకే తెలుస్తుంది. సామాన్యులు ఎవరైనా కానీ చక్కగా అమ్మవారిని పూజించుకోవచ్చు, బ్రహ్మాండంగా పూజ చేయొచ్చు ఎవరైనా. మనకి పెద్ద పెద్ద మంత్రాలు రావక్కర్లేదండి, మనకు పూజ చేయడానికి పెద్ద పెద్ద మంత్రాలు రావక్కర్లేదు. అమ్మవారి ఫోటో ముందు నించుని అమ్మాని మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి దండం పెట్టుకుంటే చాలు, ఆ వచ్చి మీ ముందు నిలబడుతుంది. ఏమైనా ప్రత్యేకమైనటువంటి నియమాల్ని పాటించాల్సి ఉంటుంది అమ్మ పూజ చేసుకునేటప్పుడు? పూజ చేసేటప్పుడు పర్టికులర్ నియమాలు ఏమి ఉండవు అమ్మా. జనరల్ గా మనం శుభ్రంగా స్నానం చేస్తాం, చక్కగా దీపం పెట్టుకుంటాం, అమ్మవారి అష్టోత్తరాలు సహస్రనామాలు మన టైంని బట్టి మన ఓపికను బట్టి చేసుకుంటాం. అమ్మ గాజుల రామారంలో ఇంత విశిష్టమైనటువంటి పంచముఖి అమ్మవారుని నేను చూసాను. సాధారణంగా ఏంటి అంటే వారాహి మాత అంటే ఉగ్ర రూపం అనేసి అనుకుంటాం. ఇక్కడ అమ్మవారు చక్కగా పంచముఖాలతో చాలా శాంతిమూర్తిగా మనకి దర్శనం ఇస్తున్నారు. దీనికి గల రహస్యం ఏంటి? అమ్మవారిని మనం ఇక్కడ పూజ చేసేటప్పుడు అమ్మవారి అంగదేవతలు, పరివార దేవతలు, పీఠ దేవతలతో పాటు కలిపి పూజ చేస్తాం. అమ్మవారి ఇక్కడ అష్టమాతృకలతోటి ఆవిడ అంగదేవతలు స్వప్నేశ్వరి, ఉన్మత్త భైరవి దేవులతో పాటు అలాగే ఉన్మత్త భైరవుడితో పాటు కలిసి కొలువై ఉన్నారు. ఇక్కడ జస్ట్ టు మేక్ ఇట్ మోర్ సింపుల్, ఇప్పుడు మీరున్నారు, నేను మిమ్మల్ని తీసుకొచ్చి మీరు నన్ను గెస్ట్ గా ఇన్వైట్ చేసి మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు పంచభక్ష పరమాన్నాలు పెట్టాను. కానీ మీ పిల్లలు, మీ కుటుంబం అంతా బయటే ఉన్నారు, మీరు తినగలుగుతారా? ఖచ్చితంగా మనసు అక్కడే ఉంటుంది. అట్లాగే అమ్మవారి పరివార దేవతలు, ఆవిడ పీఠ శక్తులు అందరితో పాటు కలిపి అమ్మవారికి పూజ చేస్తాం కాబట్టి ఈ పీఠానికి అంత శక్తి. అండ్ మీరు లోపలికి రాగానే యూ కెన్ ఫీల్ ద ఎనర్జీ, ఆ ప్రశాంతత, ద డివైన్ ఎనర్జీ, యూ కెన్ ఫీల్ దట్. బికాస్ అమ్మవారు వారి పరివార దేవతల గురించి కూడా ఆలోచించక్కర్లేదు. అవునమ్మా, ప్రశాంతంగా. అంటే ఇక్కడ మనం చేసే పూజలు కూడా అలాగే ఉంటాయమ్మా. అమ్మవారికి కంటిన్యూస్ గా అభిషేకాలు, జపాలు, తర్పణాలు, బలి పూజలు. బలి అంటే మనం ఇక్కడ ఇచ్చేది శాఖ బలి. బలి అంటే అందరూ ఏదో అనుకుంటారు, మనం ఇక్కడ ఇచ్చేది శాఖ బలి. గుమ్మడికాయ, సొరకాయ, దోసకాయ, నిమ్మకాయ, చెరుకు, మనం ఇచ్చే ప్రతి వెజిటబుల్ బలికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది.
ఓకే. సో ఒక చెరుకు లక్ష్మీప్రదం, నిమ్మకాయకి దిష్టి దోషాలు ఇలాంటివన్నీ పోతాయి, నరఘోష, దిష్టి దోషాలు, శత్రుబాధలు ఇలాంటివన్నీ దానికి పోతాయి. సో ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. సో అమ్మవారికి ఇష్టమైన బలి నైవేద్యాలు సమర్పిస్తూ, అలాగే అమ్మవారికి నచ్చిన నైవేద్యాలు సమర్పిస్తూ, అమ్మవారికి ప్రత్యేక పూజ. అంటే అమ్మకి ఎప్పుడు తన బిడ్డలకి చాలా దగ్గరగా ఉండటం ఇష్టం. సో ఇక్కడ మీరు లోపలికి వెళ్ళి చూస్తే భక్తులందరూ కూడా గర్భగుడిలోకి వెళ్ళొచ్చు, అమ్మవారిని చాలా దగ్గరగా చూడొచ్చు, అండ్ అమ్మవారి దగ్గర కూర్చొని మీ బాధ చెప్పుకొని, అలాగే మీకు వీలుంటే మీకు టైం పర్మిట్ చేస్తే అమ్మవారి దగ్గరకు వచ్చి ధ్యానం కూడా చేసుకోవచ్చు. అంటే మనకి అమావాస్య పౌర్ణమి స్పెషల్ తిథులు ఇక్కడ చాలా రష్ గా ఉంటుంది. అంటే పూజలు అవి చేస్తాము, చాలా రష్ గా ఉంటుంది. ఆ ఒక్క రోజు అంటే ప్రత్యేక తిథుల్లో మాత్రమే మీకు లోపల కూర్చోవడానికి అవ్వకపోవచ్చు, బికాస్ ఆఫ్ ద రష్ అండ్ పూజలు జరగటం వల్ల. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు ఏ టైంలో వచ్చినా ప్రశాంతంగా అమ్మవారి దగ్గరికి వచ్చి ధ్యానం చేసుకోవచ్చు. బయట చూస్తే కనుక గుడి చాలా అంటే తెలియనే లేదమ్మా నాకు లోపల, అంటే అమ్మవారు ఎంత అద్భుతంగా ఉన్నారు అని. బయట రోడ్ దగ్గర నుంచి అలా వెళ్తూ ఉన్నప్పుడు ఏదో చిన్న ఆలయం ఉంది ఇక్కడ, అమ్మవారి ఆలయం అంట అనేసి అనుకున్నా. ఎప్పుడైతే నేను నిజంగానే ఎంటర్ అయ్యి అమ్మవారి దర్శనం చేసుకున్నానో నిజంగా వండర్, ఇంకొక ప్రపంచంలోకి నేను వెళ్ళిపోయానా అన్నంత విధంగా మనస్సు ప్రశాంతంగా, తెలియకుండానే ఒక చిరునవ్వుతో కూడుకుని చాలా అంటే చాలా స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు అనిపించింది ఈ టెంపుల్కి రానుగానే. ఈ అమావాస్య పౌర్ణమికి ప్రత్యేకమైనటువంటి పూజలు ఉంటాయి అనేసి అన్నారు. అంటే ఆ టైంలో ఎవరైనా వచ్చి పూజలు చేసుకోవచ్చా? ఆ టైంలో జరిగే పూజలు ఎలా ఉంటాయి? చేసుకోవచ్చు. అమావాస్య పౌర్ణమి ప్రత్యేక తిథులు. ఇక్కడ ఏంటంటే మీకు ఆలయం బయటికి కనిపించకపోవడానికి కారణం వారాహి అమ్మవారిని రహస్య దేవత అని అంటారు. ఇక్కడికి అమ్మవారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకోవాలి అంటే ఆవిడ అనుమతి ఉండాలి, ఆవిడ పిలవాలి. నువ్వు రాని ఆవిడ దారి చూపిస్తేనే గానీ దర్శనానికి రాలేరు. ఎందుకంటే చాలా మంది ఫోన్ చేసి మేడం ఇక్కడ గాజుల రామారంలోనే ఉన్నాం, పక్కనే ఉన్నాం, మాకు గుడి కనిపించట్లేదు, చుట్టూ తిరిగి వెళ్ళిపోతారు. ఆ చిత్రం ఏంటో నాకు తెలియదు. కొంతమంది అసలు ఎవ్వరు ఏమీ చెప్పకుండానే, అడ్రస్ తెలియకుండానే స్ట్రైట్ గా లోపలికి వచ్చేసి అమ్మ నా గూగుల్ మ్యాప్ కరెక్ట్ గా చూపించింది, నేను వచ్చేసానని చెప్తారు. సో ఇక్కడ ఏంటంటే అమ్మవారు రహస్య దేవత, ఆవిడ ఎవరిని పిలుచుకోవాలనుకుంటే వాళ్ళు మాత్రమే ఆలయంలోకి రాగలరు. ఇది నా ఎక్స్పీరియన్స్ అండి, ఇట్స్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నాకు 2 సంవత్సరాలు పట్టింది. అమ్మవారి గురించి తెలుసు, గురువు గారి గురించి తెలుసుకున్నాను, కానీ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి 2 సంవత్సరాలు పట్టింది నాకు. ఎందుకంటే అప్పుడు దాకా నేను ఒకటే అనుకుంటా, అప్పుడు దాకా నా కర్మ తీరే టైం రాలేదు. అప్పుడు నాకు కర్మ తీరే టైం వచ్చింది కాబట్టి అమ్మవారు నన్ను పిలుచుకుంది. ఆ రోజు నేను ఏ రోజైతే ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని దండం పెట్టుకున్నాను, ఆ రోజు నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదండి. అంటే ఎవరికో ఏదో జరిగిందని చెప్పడం వేరు, నా ఎక్స్పీరియన్స్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేనేం ఎక్స్పీరియన్స్ చేశానో అది చెప్పడం వేరు. అమావాస్య పౌర్ణమి రోజు ప్రత్యేక పూజలు జరుగుతాయండి. మనకి పంచవలులు, కుంకుమ పూజలు, కూష్మాండ దీపాలు, అలాగే అమ్మవారికి తర్పణాభిషేకాలు, ఇలాంటివన్నీ కూడా అమావాస్య పౌర్ణమి రోజులు జరుగుతాయి. అండ్ మనకి జరిగే హోమాలు కూడా చాలా పెద్ద పెద్ద హోమాలు ఉంటాయండి. ఒక్కొక్క హోమం ఇంచుమించు 4-5 hours ఇస్ ద మినిమం టైం దట్ వీ డూ. ఎందుకంటే మనం ఇక్కడ ఉత్తిష్ట గణపతి, నవగ్రహాలు, దశమహావిద్యలు, గుప్తకామాఖ్య యోగిని దేవతలు, అష్టమాతృకలు, అష్టభైరవులు, దశమహావిద్యలతో పాటు కలిపి హోమం చేస్తాం. ఓకే. సో ఈ హోమాలన్నీ కూడా చాలా టైం టేకింగ్. అంటే ఒకసారి ఒక హోమం మొదలు పెట్టాము అంటే ఇట్ టేక్ అట్లీస్ట్ 5 hours మినిమం. ఒక్కొక్కసారి 7 hours కూడా నడుస్తుంది. అంటే డిపెండింగ్ ఆన్ ద తిథి, అంటే ఆ తిథి ఏంటి, మనం ఏ హోమం చేస్తున్నాము, ఏ దేవతలకు చేస్తున్నాము, దాన్ని బట్టి టైం ఎక్స్టెండ్ అవుతుంది. మినిమం అయితే 4 to 7 hours ఉంటుందండి హోమం. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ ప్రత్యేక తిథుల గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను. మనకి ఇక్కడ వారాహి అమ్మవారితో పాటు కామాఖ్య అమ్మవారు దశమహావిద్యలతో కొలువై ఉన్నారండి. అంతేకాకుండా కామాఖ్య అమ్మవారు యోని స్వరూపంలోని, మహాశివుడు లింగ స్వరూపంలోని ఇక్కడ దర్శనమిస్తారు. 22వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు అంబుబాచి ఉత్సవం జరుగుతుందండి. ఈ అంబుబాచి ఉత్సవం అంటే జనరల్ గా కామాఖ్య అమ్మవారి గురించి తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ అంబుబాచి అనేది ఒక ఐడియా ఉంటుంది. కామాఖ్య అమ్మవారికి సంవత్సరానికి ఒక్కసారి అందరి స్త్రీలకు వచ్చిన మాదిరిగానే పీరియడ్ వస్తుంది.
సో ఆ 4 రోజులు అమ్మవారి టెంపుల్ మూసేసి 5వ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి దర్శనార్థం టెంపుల్ ఓపెన్ చేసి ఉంచుతాం. సో కామాఖ్యలో ఇలాగే జరుగుతుంది. మన దగ్గర కూడా కామాఖ్య అమ్మవారి కొలువై ఉన్నారు కాబట్టి మనం కూడా 22వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు టెంపుల్ మూసేసి ఉంచుతాం. అంటే 21వ తారీఖు నైటే టెంపుల్ మూసేస్తాము. ప్రత్యేక పూజలు బలి సమర్పణ చేసిన తర్వాత 21వ తారీఖు నైటే టెంపుల్ మూసేస్తాము. 25వ తారీఖు వరకు మూసి ఉంచుతుంది. 26వ తారీఖు తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేక పూజలు గురువు గారు నిర్వహిస్తారండి. ప్రత్యేక పూజలు సంప్రోక్షణ మొత్తం అన్ని అయిపోయిన తర్వాత 26వ తారీఖు ఉదయం భక్తులందరికీ వారి చేతులతో అమ్మవారికి అభిషేకం చేసుకునే అవకాశం ఉందండి. దీనికి మీరేం పే చేయక్కర్లేదు, ఈ అభిషేకానికి మీరేం పే చేయక్కర్లేదు. దాని తర్వాత అమ్మవారికి ప్రత్యేకమైన పంచబలి పూజలు అండ్ అలాగే ఆ రోజు అమ్మవారికి ప్రత్యేకమైన హోమం కూడా ఉంది. సో ఈ రోజు చాలా ఆస్పీషియస్ అండి. ఎంత ఆస్పీషియస్ అంటే జస్ట్ దర్శనం చేతనే మన కోరికలు అన్నీ తీరుతాయి. అంత పవర్ఫుల్ డే ఆ రోజు. ఇప్పుడు అభిషేకం చేసుకోవాలి అనేసి అనుకున్న వాళ్ళు అంటే వాళ్ళ వెంట ఏమన్నా తీసుకుని రావాల్సి ఉంటుందా? తీసుకుని రావాల్సి ఉంటుందండి. ఒక మట్టి కుండలో నీళ్లు తీసుకొని దాంట్లో కొద్దిగా వేపాకులు వేసుకొని పసుపు కలుపుకొని ఆ కుండ ఇంటి నుంచి తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకమైన ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలు మేము కలిపి ఉంచుతాము ఆల్రెడీ. అవి కూడా దానికి కొంచెం యాడ్ చేస్తాము. అది వాళ్ళ చేతులతో వాళ్ళు డైరెక్ట్ గా అమ్మవారి మీద అభిషేకం చేసుకోవచ్చు. ఆ మట్టి కుండలో పసుపు నీళ్లు వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చుకోవాలి వేపాకులు వేసుకొని. ఓకే. అంటే మనకి జనరల్ గా బోనం ఎత్తుతారు కదా మట్టి కుండలు, మా చేతులతోనే అమ్మవారికి స్వయంగా అభిషేకం చేసుకునే భాగ్యం దొరుకుతుంది. ఇది ప్రతి సంవత్సరం చేస్తామండి మనం. ప్రతి సంవత్సరం అమ్మవారి ఉత్సవానికి అందరికీ అమ్మవారికి అభిషేకం చేసుకునే అవకాశం గురువు గారు కల్పిస్తారు. తర్వాత హోమంలో మనం పార్టిసిపేట్ చేయాలి, హోమంలో మేము కూర్చోవాలి అనుకుంటే కనుక అవుతుందండి. ముందు ఫోన్ చేసి పే చేసి రిజిస్టర్ చేసుకుంటే ఆ రోజు ఏం తెచ్చుకోవాలి అంటే ద్రవ్యాలన్నీ ఇక్కడే ఉంటాయి. కేవలం 1 kg ఆవు నెయ్యి మాత్రం ఇంట్లో పెట్టుకొని ఓవర్ నైట్ ఒక 24 hours ఇంట్లో పెట్టుకొని హోమానికి వచ్చేటప్పుడు ఇక్కడికి తీసుకురావాలి. ఓకే. హోమానికి వచ్చేటప్పుడు ఇక్కడికి తీసుకురావాలి. ఇక్కడ ఏంటంటే మన పూజల్లో ప్రత్యేకత ఏంటంటే కాళికా పురాణం ప్రకారం కామాఖ్యలో ఎలా అయితే పూజలు జరుగుతాయో మనం ఇక్కడ కూడా పూజలు అలాగే చేస్తాం. అండ్ ఇక్కడ పూజ చేసే వాళ్ళు అందరు ఉపాసకులండి. బ్రాహ్మణులు కూడా చేస్తారు, కాకపోతే తక్కువ. ఉపాసకులు చేసేది ఎక్కువ. ఓకే అమ్మ, ఇప్పుడు అభిషేకానికి ఇప్పుడు మేము వచ్చేటప్పుడు కానీ లేదంటే హోమంలో కూర్చోవాలంటే ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు ఏమైనా ధరించి రావాలా? అంటే కొత్తగా కొనుక్కోవాలి, పట్టు వస్త్రాలు ధరించాలి? అదేం లేదు. యాక్చువల్ గా ఏంటంటే హోమాలు చాలా పెద్దవి, ఎనర్జీ చాలా ఎక్కువ రిలీజ్ అవుతుంది, హీట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మేము జనరల్ గా చెప్పేది ఏంటంటే మేక్ యూర్ సెల్ఫ్ కంఫర్టబుల్. ఎందుకంటే మనం కంఫర్టబుల్ గా కూర్చుంటే ధ్యాస మొత్తం పూజ మీద ఉంటుంది. సో జనరల్ గా ఏంటంటే కొంచెం కాటన్ క్లోత్స్ వేసుకొని రండి. ఓకే. కాటన్ అండ్ కంఫర్టబుల్ క్లోత్స్ అంతే. ఓకే. నేను చెప్పాను కదమ్మా, మనశుద్ధి ఇంపార్టెంట్, పాత్ర శుద్ధి మీరు ఎలా కనిపిస్తున్నారు అనేది కాదు, ఎంత ఆర్తితో అమ్మవారికి పూజ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే అమ్మా, అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది, అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి కలర్స్ వేసుకుని వెళ్తే బాగుంటుంది. జనరల్ గా అమ్మవారికి ఇష్టమైన కలర్స్ రెడ్ కలర్, అమ్మవారికి ఇష్టమైన కలర్ రెడ్ కలర్. ఓకే. అది వేసుకుంటే మంచిది, అది వేసుకుంటే చాలా మంచిది అమ్మవారికి ఇష్టమైన కలర్. సో మనం ప్రతి ఒక్కళ్ళని నువ్వు రెడ్ కలర్ రాకపోతే మనకి రాదు, దట్ ఈస్ నాట్ ప్రాక్టికల్. అమ్మవారు లేకపోతే దేవుడు ఎప్పుడు మనకి దగ్గరగా ఉండాలి, దగ్గరగా ఉన్నారనే ఫీలింగ్ మనం అందరికీ కలిగించాలి. ఎప్పుడు మనం దేవుడి దగ్గరికి వచ్చామంటే మా గురువు గారు ఎప్పుడు నాకు ఒకటే చెప్తారమ్మా, మన చేతిలో ఏమీ లేనప్పుడు నిస్సహాయ స్థితిలో లాస్ట్ మూమెంట్ లో ఇంకా నా వల్ల కావట్లేదు అన్నప్పుడు మనం దేవుడి దగ్గరికి పరిగెడతాం. అంత ఆర్తితో అంత బాధతో వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు అమ్మవారిని దూరంగా పెడితే ఎలాగా? అమ్మవారిని అంత బాధతో వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే అమ్మవారి దగ్గర కూర్చొని వాళ్ళకి అమ్మ నా కష్టం ఇది అని చెప్పుకునే అవకాశం ఇవ్వండి ఫస్ట్. అండ్ మనం వచ్చిన వాళ్ళకి ఏమీ చేయక్కర్లా, వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళ కష్టం చెప్పుకొని వాళ్ళ బాధ తగ్గి నవ్వుతూ వెళితే
అదే వాళ్ళకి ఇచ్చే ధైర్యం మనం సగం ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయిపోతుంది. వాళ్ళకి. తర్వాత వాళ్ళకు వచ్చిన కష్టానికి పరిష్కారం అప్పుడు చెప్తాం మనం. ఒక్కసారి వన్స్ వీ మేక్ దెమ్ ఫీల్ కంఫర్టబుల్ అని నా బాధ అమ్మవారికి చెప్పుకోవడానికి నాకు అవకాశం వచ్చింది. అమ్మవారికి బాధ చెప్పుకున్న తర్వాత వాళ్ళ బాధ మనకి చెప్తే అది విని అప్పుడు వాళ్ళకి పరిష్కారం చెప్దాం. ఓకే. ఫస్ట్ అమ్మవారి దగ్గరికి వెళ్ళనివ్వండి, ప్రశాంతంగా అమ్మవారి దగ్గర కూర్చొనివ్వండి, కంగారు పెట్టద్దు ఎవరిని. సో అమ్మవారు ఎక్కడో లేరు, అమ్మవారు మనకి చాలా దగ్గరగా ఉన్నారు. మనం పిలిస్తే అమ్మ పలుకుతుంది అనే నమ్మకాన్ని భక్తులకు కలిగించండి. అదే చెప్తారండి గురువు గారు. ఓకే అమ్మ, పంచమహాబలులు అనేసి అన్నారు. యాక్చువల్ గా బలి అంటేనే నిజంగానే అందరికీ కూడా చాలా రకాలైనటువంటి ఆలోచనలు కూడా వస్తాయి. మీరు చెప్పారు శాకాహార బలులు ఇక్కడ జరుగుతాయి అనేసి. అంటే ఈ 5 ఎందుకు తీసుకున్నారు? వీటికి గల విశిష్టత ఏంటి? అప్పుడు జనరల్ గా బలి అనేది మనకి కొత్త కాన్సెప్ట్ ఏం కాదమ్మా. ఎందుకంటే ఇప్పుడు బలులు అనేవి, గ్రామ దేవతకు బలులు అనేవి మనకి ఎప్పటి నుంచో ఉన్న ఆచారం. అది చాలా మంది, మీరు ఆంధ్రాలో అవనివ్వండి, తెలంగాణలో అవనివ్వండి, చాలా మంది ఏంటంటే జనరల్ గా కోత కోసే ముందు, నాట్లేసే ముందు గ్రామ దేవతకి దండం పెట్టుకొని అమ్మవారికి బలిచ్చి దాని తర్వాత స్టార్ట్ చేస్తారు. అట్లాగే కోత కోసేటప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని బలి సమర్పించి దాని తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. సో బలి ఇస్ నథింగ్ న్యూ. దాన్ని ఇప్పుడు అంత ఎందుకు ఎగ్జాజరేట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సో శక్తి దేవత అంటే ఖచ్చితంగా బలి పెట్టాల్సిందే. ఏ అమ్మవారికైనా ఖచ్చితంగా బలి సమర్పించాల్సిందే. మనం కొబ్బరికాయ కొడుతున్నాం, అది కూడా బలే కదమ్మా. అవునమ్మా, మనం కొట్టే కొబ్బరికాయ కూడా బలే కదా. జనరల్ గా ప్రెగ్నెంట్ విమెన్ ఉంటే కన్ఫర్మ్ అయిన తర్వాత మనం కొబ్బరికాయ కూడా కొట్టనివ్వం వాళ్ళని. అవును, కొబ్బరికాయ కూడా బలే కదా. మరి మనం రోజు ఏ గుడికి వెళ్ళినా కొబ్బరికాయ పట్టుకెళ్ళి కొడుతున్నాం. సో బలి అంటే దట్ ఇస్ నథింగ్ న్యూ. మనం ఏది కొత్తగా ఇంట్రడ్యూస్ చేయలేదు, ఇప్పుడు ఫ్యాషన్ లోకి ఏం రాలేదు. అది బలి అనేది ఏన్షియంట్ టైమ్స్ నుంచి, మన పూర్వీకుల కాలం నుంచి జరుగుతూ వస్తుంది అది. బట్ ఇప్పుడు దాని విశిష్టత మనం తెలియజేస్తున్నాం అంతే. రైట్. ఎందుకంటే చాలా ట్రెడిషన్స్, చాలా కల్చర్స్ జనరేషన్స్ జరిగే కొద్దీ మనం మర్చిపోయాం. ఇప్పుడు మనం దాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాం అంతే. దట్స్ వెరీ సింపుల్. ఇప్పుడు అమ్మవారి పేరు ఎత్తగానే చాలా మంది అనుకునేది తంత్ర అనేది ఒక మాట వింటూ ఉంటారు. దీనిలో వామాచారం అనేటువంటి వర్డ్ కూడా వింటూ ఉంటాం. దీని గురించి చెప్పండి. నేను దట్ ఈస్ అ గ్రేట్ క్వశ్చన్ అమ్మా. తంత్ర, ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ తంత్ర ఇస్ కంప్లీట్లీ, తంత్ర అనేసరికి ఒక నెగటివ్ ఇది వచ్చేసింది దానికి. ఐ డోంట్ నో హౌ దాట్ కేమ్ అప్ టు బి. బట్ తంత్ర అనే వర్డ్ కి మీనింగ్ ఏంటంటే లూమ్ ఆర్ వీవ్ అనే అర్థం వస్తుంది తంత్రకి. సో మనం టాపస్ట్రీస్ చేస్తారు, మీకు ఐడియా ఉంటే ఒక్కొక్క దారం వాళ్ళు అల్లుకుంటూ వస్తారంటే ఒక చీర నేసినట్టే మీకు ఎట్లా కనపడుతుంది, ప్రతిదీ ఒక్కొక్క విడివిడి దారం పోగులా కనపడుతుంది. బట్ ఆ నేత కార్మికులు ఒక్కసారి దాన్ని మగ్గం మీద పెట్టి ఒక షేప్ తీసుకొచ్చేసరికి అది ఒక బ్యూటిఫుల్ శారీ లాగానో, ఒక బ్యూటిఫుల్ టాపస్ట్రీ లాగానో బయటకు వచ్చేస్తుంది. సో తంత్రాకున్న మీనింగ్ కూడా అదే. మన లైఫ్ లో ప్రతిదాన్ని కూడా అంటే మన భక్తిలో, మన లైఫ్ లో ప్రతి పార్ట్ ని కూడా ఇన్కార్పొరేట్ చేసుకునే దాన్ని తంత్ర అంటారు. తంత్ర ఇస్ నథింగ్ బట్ అ వే ఆఫ్ లైఫ్. అంటే మన లైఫ్ ని డిసిప్లిన్డ్ గా ఎలా లీడ్ చేయాలో తంత్ర నేర్పిస్తుంది. ఓకే. అండ్ దీనికి వామాచారం, దక్షిణాచారం అనే 2 పద్ధతులు కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పాను మీకు ఆల్రెడీ, మనకి ఇక్కడ పూజలన్నీ కూడా కామాఖ్యలో జరిగినట్టే జరుగుతాయని. కామాఖ్య ఇస్ కాల్డ్ ద బోర్డ్ ఆఫ్ తంత్ర. కామాఖ్య అని ద బోర్డ్ ఆఫ్ తంత్ర అంటారు. మీరు అక్కడికి వెళ్తే మీకు ఎవ్రీ స్ట్రీట్ కి బోర్డ్ ఆఫ్ తంత్ర అని ఒక బోర్డు ఉంటుంది అక్కడ. ఓకే. అంటే తంత్రానికి పుట్టినిల్లు అని అర్థం. సో ఇట్స్ జస్ట్ అ వే ఆఫ్ లైఫ్. ఏంటంటే మనం కామాఖ్యలో ఏంటంటే ప్రతిదీ నాన్ వెజ్ నైవేద్యం పెడతారు అమ్మవారికి. అంటే మీరు జనరల్ గా ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి డైలీ పెట్టే నైవేద్యాలు ఏంటి? సాధారణంగా అందరికీ తెలిసినంత వరకు లడ్డు, చక్కగా వడ,
దద్దోజనం, పులిహోర, పొంగలి ఇట్లాంటివి. కనకదుర్గ అమ్మవారికి రెగ్యులర్ గా భోజనం అన్ని వెజ్ కర్రీస్ పెట్టేసి భోజనం పెడతారు. కామాఖ్య అమ్మవారికి నైవేద్యం ఏంటంటే మహా నైవేద్యం, అంటే మధ్యాహ్నం పెట్టే నైవేద్యం ఏంటంటే ఒక ఎగ్ ఆమ్లెట్, ఫిష్ ఫ్రై, మటన్ కర్రీ, ఒక వెజిటబుల్ కర్రీ, వైట్ రైస్ అండ్ కట్టె పొంగలి. మనకి కొంచెం గట్టిగా చేసుకుంటాం, అక్కడ ఏంటంటే కొంచెం సాంబార్ అన్నం లాగా లూజ్ గా చేస్తారు. దాని తర్వాత అన్నం పాయసం. ఇది అమ్మవారికి పెట్టే మహా నైవేద్యం. ఓకే. సో దీన్ని వామాచారం అంటారు. సో కామాఖ్య వెళ్ళిన వాళ్ళందరికీ తెలుసు, నేను చెప్పింది కొత్తది ఏం కాదు. అక్కడ కొన్ని జనరేషన్స్ నుంచి జరుగుతున్న పూజది పెట్టే నైవేద్యం అదే. ఓకే. సో వామాచారం అంటే ఏది కూడా ఇప్పుడు ప్రతిదీ దేవుడు సృష్టించింది, ప్రతిదీ దేవుడి సృష్టిలో భాగమే. సో ఈ తంత్రాలు లేకపోతే వామాచారంలో ఏం చేస్తారు అంటే దే టీచ్ యూ టు బి ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే. దేనికి వ్యసనాలు కాదు, దేనికి బానిసలు కాదు. సో లైఫ్ ని డిసిప్లిన్డ్ గా, కంట్రోల్డ్ గా ఎలా లీడ్ చేయాలి అనే విషయం నేర్పించేది తంత్ర. అందులో దేవుడికి పూజ చేసే పద్ధతులు ఏ పద్ధతులైనా చేయొచ్చు. దానికి దేవుడికి పూజ ఇలాగే చేయాలని హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం లేదు. సో కొంతమంది వామాచార పద్ధతిని ఎంచుకుంటారు, కొంతమంది దక్షిణాచార పద్ధతిని ఎంచుకుంటారు, కొంతమంది మిశ్రాచారం చేస్తూ ఉంటారు. సో దే చూస్ దేర్ పాత్. ఇప్పుడు ఒక దేవతని మనం ఆరాధన చేస్తున్నాం, సాధన చేస్తున్నాం అంటే ఆ అమ్మవారు కూడా మనల్ని చేయనివ్వాలి, అమ్మవారు మనల్ని చూస్ చేసుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దాని తర్వాత దారి కూడా అమ్మవారే చూపిస్తుంది, నువ్వు ఏ దారిలో నడవాలనేది కూడా అమ్మవారే చూపిస్తుంది. ఓకే. చాలా మందికి ఉంటుందమ్మా కామాఖ్య అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అని. కానీ కొంతమంది చాలా భయంతో కూడా ఆగిపోతూ ఉంటారు. అంటే అది కూడా నేను యాక్చువల్గా విన్నాను. ఇంకొకటి అమ్మవారు చాలా శక్తి స్వరూపురాలు, అమ్మవారు యొక్క క్లాత్ అక్కడ ఇస్తారు, తెచ్చి పెట్టుకోవడం వలన అద్భుతమైనటువంటి శక్తి మన ఇంటికి వచ్చినట్టే అని చెప్తారు. ఆ క్లాత్ కనుక దొరికితే అమ్మవారు మన ఇంటికి వచ్చినట్టేనమ్మా. ఓకే. సాక్షాత్ అమ్మవారే మన ఇంటికి వచ్చినట్టు. సో మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, చాలా మంది కామాఖ్య వెళ్ళటానికి భయపడుతున్నారు. నిజమే, నన్ను కూడా చాలా మంది అడిగారు. అక్కడ తంత్ర పూజలు చేస్తారంట, అవి చేస్తారంట, ఇది చేస్తారంట, ఏదో అయిపోతుందంట అని. అమ్మ ప్రతి చోట మంచి చెడు రెండు ఉన్నాయి, లేవా? మీరు చెప్పండి. ఖచ్చితంగా మన ఇంట్లోనే ఉన్నాయి, మన ఇంట్లోనే ఉన్నాయి. సో ఎలా అంటే నేను క్యాల్కటా వెళ్ళాను ఒకసారి, కాళీమాత టెంపుల్కి వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారి దర్శనం చేయించాలంటే 2000 రూపీస్. మీకు ఎట్లా తీసుకుంటారో తెలుసు. సో మనం అక్కడికి ఎందుకు వెళ్ళాం? అమ్మవారి దర్శనానికి వెళ్ళాం, దర్శించుకుని ఎనర్జీ తీసుకొని అమ్మవారి బ్లెస్సింగ్ తీసుకొని. సో కల్కటా ఎలాగో కామాఖ్య కూడా అంతే, డిఫరెన్స్ ఏమీ లేదు. బట్ దీనికి ఏంటంటే తంత్రం అని హైప్ ఇచ్చేసారు. కల్కటాలో కాళీ అమ్మవారికి కూడా బలిస్తారు, కల్కటాలో కాళీ అమ్మవారికి కూడా మేకను బలిస్తారు. అమ్మవారు కూడా ఉగ్రస్వరూపురాలు, అమ్మవారు ఉగ్రస్వరూపం. అంటే వాళ్ళు యుద్ధాలు చేశారమ్మా, యుద్ధం చేసినప్పుడు ఉగ్రంగానే ఉండాలి. సో నువ్వు నవ్వుతూ వెళ్ళి నువ్వు వెళ్ళిపో అంటే యుద్ధ భూమి నుంచి శత్రువు ఎవడు వెళ్ళడు కదా. అవును. సో యుద్ధం చేసేటప్పుడు అమ్మవారు ఆ స్వరూపంలోనే ఉంటారు. మీరు కొలిచి చూడండి, మీరు మొక్కి చూడండి, దండం పెట్టుకొని చూడండి, అమ్మవారి కరుణ ఏంటో తెలుస్తుంది. సో కామాఖ్యకి ఏంటంటే ఒక నెగిటివ్ ఇది వచ్చేసింది, అట్లా అక్కడ చేస్తున్నారు బలి పూజలు జరుగుతాయని. అదేం లేదమ్మా. మీరు ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసుకుంటే అమ్మవారి గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు చూడడానికి విగ్రహాలు ఏమి ఉండవు. అమ్మవారి యోని స్వరూపం కాబట్టి కప్పి పెట్టే ఉంచుతారు, మన కళ్ళకు కూడా ఏం కనపడదు. మనకి అక్కడ చేసేది ఏంటంటే లోపలికి వెళ్ళి అమ్మవారి దగ్గర తీర్థం ఉంటుంది, జలం ఉంటుంది. ఆ జలం తీసుకొని అమ్మవారిని స్పర్శ దర్శనం ఇస్తారు అక్కడ అందరికీ. అమ్మవారిని తాకి అక్కడ ఉన్న జలాన్ని తీసుకొని తాగేసి బయటకు వస్తాం. ఓకే. సో ఆ జలం తాగటం వల్ల ఎటువంటి రోగాలని, ఎస్పెషల్లీ గైనిక్ ప్రాబ్లమ్స్ ఫర్ విమెన్ అమ్మ, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా క్లియర్ అవుతాయి. ఫస్ట్ దారి దొరుకుతుంది. నేను క్లియర్ అవుతాయంటే ఇలా చిటికలేసినట్టు మాయమైపోతాయని కాదు, ఫస్ట్ అమ్మవారి దారి చూపిస్తుంది, క్లియర్ అవుతాయి. సంతానం కోసం, లేదంటే కోర్ట్ కేసెస్ కోసం, అలాగే గైనిక్ ప్రాబ్లమ్స్ కోసం అమ్మవారిని ధ్యానిస్తే తొందరగా
అవి తీరిపోతాయి అనేసి నేను విన్నానమ్మా. ఇది ఎంతవరకు నిజం? దాట్ ఈస్ 100% ట్రూ అమ్మా. ఎందుకంటే కామాఖ్యలో దశమహా విద్యలతో పాటు అమ్మవారు కొలువై ఉన్నారు. లెట్స్ సే మనకున్న ప్రాబ్లం అని బట్టి, ఓకే, మన జాతకాన్ని బట్టి ఏం పూజ చేయాలి, ఎలాంటి పూజలు చేయాలి అనేది డిసైడ్ చేస్తాం. ఇప్పుడు ఎవరన్నా మన దగ్గరికి నాకు కోర్టు కేసులు ఉన్నాయండి, ఇన్ని సంవత్సరాల నుంచి నా కోర్టు కేసెస్ క్లియర్ అవ్వట్లేదు, లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతున్నాను, నాకు ఇది క్లియర్ అయ్యి నేను బయటపడితే నా ఫ్యూచర్ బాగుంటుంది అని ఎవరన్నా వచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళకి బగలాముఖి పూజ చేయిస్తాం. కామాఖ్య అమ్మవారికి చేసిన తర్వాత మళ్ళీ బగలాముఖి పూజ చేయిస్తాం. బగలాముఖి పూజ చేసినప్పుడు ఏంటంటే కోర్టు కేసులు కానీ, వివాదాలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఎవరికన్నా ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి, వాళ్ళ జాతకం చూసినప్పుడు మనకి ఏలినాటిసనో, శనిమహర్దసో, అర్ధాష్టమసేనో, అష్టమసేనో, శని ఏదైనా నీచి పట్టు ఉండడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి కాళీ అమ్మవారి పూజ చేయిస్తాం. ఓకే. రాహు దశ, లేకపోతే జనరల్ గా ఫిలిం స్టార్స్ కి, లేకపోతే పాలిటీషియన్స్ కి జనాకర్షణ కావాలి. సో వాళ్ళు దే ట్రై రియలీ హార్డ్, బట్ ఎక్కడో చిన్న బ్లాకేజ్ అలా ఉంది, ఇబ్బంది పడుతున్నారు. లేకపోతే రాహు మహర్దశ, రాహు అంతర్దశలు జరుగుతున్నాయి, కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం అనే వాళ్ళకి చిన్న మస్తా అమ్మవారి పూజ చేస్తాము. సో ఇట్లా జాతకాన్ని బట్టి, ప్రాబ్లమ్ని బట్టి ఏ పూజ చేయాలి, ఎలా చేయాలి, ఇట్స్ మోర్ ఆర్ లెస్ లైక్ ఎనీ డయాగ్నోసిస్. సో నార్మల్గా ఇప్పుడు మనకి ఫీవర్ వచ్చిందండి, మనం ఫస్ట్ ఏం చేస్తాం, ఒక పారాసిటమాల్ తీసుకుంటాం, టాబ్లెట్ వేసేసుకుంటాం, అయిపోతుంది. పారాసిటమాల్కి తగ్గనప్పుడు యు వాట్ యాంటీబయాటిక్స్, అది కూడా పని చేయనప్పుడు బ్లడ్ టెస్ట్లు చేసుకొని దెన్ యుల్ గో ఫర్ హైయర్ మెడికేషన్. ఏదైనా మనం ఎక్కడ కూడా దోషం, అప్పుడు జాతకం చూసినప్పుడు దోషం ఏ పార్టీ ఉంది, ఎట్లా ఉంది, ఎంత సివియర్ గా ఉంది అనేది గురువు గారికి తెలుస్తుంది. సో దాన్ని బట్టి ఏం పూజ చేయాలి అనేది ఆయన చెప్తారు. ఇక్కడ మన పీఠంలో కూడా దశమహా విద్యలు దర్శనం అనేది జరుగుతుంది. అంటే పంచముఖి వారాహి అమ్మవారి దర్శనంతో పాటు, కామాఖ్య మాత దర్శనంతో పాటు ఇక్కడ మనం చూస్తే కనుక దశమహా విద్యలు కూడా దర్శనం ఇస్తున్నాయి. ఈ దశమహా విద్యలు అంటే ఏంటి అమ్మా? దశమహా విద్యలు, సో మీకు దక్ష మహాయజ్ఞం గురించి తెలుసా? చాలా మందికి తెలిసే ఉంటుంది. దక్షుడు యజ్ఞం చేస్తాడు, దానికి మహాశివుణ్ణి పిలవడు, పార్వతీ అమ్మవారిని శివుణ్ణి పిలవరు. రైట్. పిలవకుండా ఆయన యజ్ఞం చేస్తూ ఉంటారు. నిరీశ్వర యాగం అంటారు. అంటే ఈశ్వరుడు లేని యజ్ఞం చేయడానికి సంకల్పిస్తాడు ఆయన. పార్వతీదేవి, అందరూ వెళ్తూ ఉంటారు, పార్వతీదేవిని వచ్చి అడుగుతారనమాట, అమ్మ మీ నాన్నగారు యజ్ఞం చేస్తున్నారు, మీరు వెళ్ళటం లేదు, మీరు ఇక్కడే ఉన్నారేంటి అని. ఆవిడకి అర్థం కాదు, తన తండ్రి తనని పిలవలేదంటే ఆవిడకి బాధ కదా. అందులోని శివుడు లేకుండా నిరీశ్వర యాగానికి ఫలితం ఉండదన్న విషయం అమ్మవారికి తెలుసు. సో ఆవిడ మహాశివుడి దగ్గరికి వెళ్ళి, అమ్మవారు, స్వామి నేను వెళ్ళి మా నాన్నకి చెప్తాను, నిరీశ్వర యాగం చేస్తున్నాడు ఆయన, ఫలితం ఉండదని చెప్తాను, అలా చేయటం కరెక్ట్ కాదని నేను చెప్పేసి వస్తాను అంటారు అమ్మవారు. అమ్మవారు అలా అన్నప్పుడు మహాశివుడు చెప్తారు, అమ్మ నిన్ను అక్కడికి పిలవలేదు, వాళ్ళు పిలవని పేరంటానికి వెళ్ళటం మంచిది కాదు, వెళ్ళొద్దు అని. అప్పుడు అమ్మవారు ఏం చేస్తారు, ఆయన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ కన్విన్స్ చేయడానికి ట్రై చేసే ప్రాసెస్ లో ఏంటంటే, ఆమె దశమహావిద్యలు ఆమెలోంచి ఉద్భవించి అష్టదిక్కులు, అలాగే పైన కింద దశ దిక్కులు కూడా దిగ్బంధనం చేసేస్తుంది అమ్మవారు. ఆ 10 రూపాలు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. మీరు దశమహావిద్యల ఫోటోలు చూస్తే 10 రూపాలు కూడా 10 రకాలుగా ఉంటాయి. సో వన్ ఇస్ అ ఫియర్స్ డియటీ, ఒకటి చాలా ఫియర్స్ గా ఉంటుంది, ఒకటి చాలా డొసైల్ ఉంటుంది, చాలా స్వీట్ గా కనిపిస్తారు ఒక్కొక్క అమ్మవారు. ఇట్లా అన్ని రూపాల్లోని అన్ని రకాలుగా ఆయన్ని దిగ్బంధించేస్తుంది. సో ఫైనలీ శివుడు నీ ఇష్టం అమ్మా, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి అని చెప్పి పంపిస్తాడు. నందిని భృంగిని తోడిచి పంపిస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దక్ష మహారాజు అమ్మవారిని అవమానిస్తారు. అమ్మవారిని అవమానించినప్పుడు ఆవిడ బాధతో అక్కడే ఆ హోమగుండంలోనే ఇదైపోతారు. ఈ విషయం గ్రహించిన మహాశివుడికి విపరీతమైన కోపం వచ్చి ఆయన జటం తీసి కింద కొట్టినప్పుడు రుద్రుడు బయలుదేరతాడు. ఆయన దక్ష మహారాజు శిరస్సు ఖండిస్తాడు. ఈ జనరల్ గా అందరూ రాధాకృష్ణుల ప్రేమ గురించి చెప్తారు కానీ శివపార్వతుల ప్రేమ గురించి ఎక్కడ వర్ణన లేదు. ఆవిడ
ఇదయిన తర్వాత ఆయన ఎంత బాధపడ్డాడంటే ఆవిడ శరీరాన్ని భుజం మీద వేసుకొని పిచ్చివాళ్లాగా మొత్తం తాండవం చేస్తూనే ఉన్నాడట. ఆయన బాధను చూసి దేవతలందరూ చెలించిపోయి, ఎందుకంటే సృష్టి కార్యం ఆగిపోయింది అక్కడ. మహాశివుడు అన్ని వదిలేసి ఆవిడ భుజం మీద వేసుకుని బాధతో నాట్యం చేస్తున్నారు, అన్ని ఆగిపోయినాయి. సో దేవతలందరికీ ఏం చేయాలో తెలియక శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటాడట. శ్రీ మహావిష్ణువు కూడా ఆయన బాధ చూడలేకపోతాడట. బాధ చూడలేక ఈ శరీరం ఆయన దగ్గర ఉన్నంతసేపు కూడా ఆ బాధ అలాగే ఉంటుంది ఆయనకి అని చెప్పి సుదర్శన చక్రం విడిచి అమ్మవారి శరీరాన్ని ఖండాలతో ఖండిస్తాడు. ఆ ఖండించినప్పుడు కామాఖ్యలో నీలాచల పర్వతం మీద అమ్మవారు పడుతుంది. నీలాచల పర్వతం మీద అమ్మవారి యోని స్థానం పడుతుంది. ఆ యోని స్థానం దిగినప్పుడు ఇంత పవిత్రమైన స్థానం, ఇంత విస్ఫోటనాన్ని భూమి తట్టుకోలేదని శ్రీ మహావిష్ణువు వచ్చి ఒంగుంటాడట. శ్రీ మహావిష్ణువు వచ్చి ఒంగుంటే అమ్మవారు ఆయన వీపు మీద దిగుతుందట. సో జనరల్ గా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కామాఖ్యకి క్షేత్రపాలకుడు మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు కామాఖ్యకి క్షేత్రపాలకుడు. అప్పటి నుంచి ఆయన ఆమెని వీపు మీద మోస్తూనే ఉన్నాడని చెప్తారు. అంటే అక్కడ స్థల పురాణం అది. సో దశమహావిద్యల ఆవిర్భావం అలా జరిగింది. అమ్మవారి యోనిస్థానం అక్కడ దిగగానే దశమహావిద్యలందరూ కూడా ఆమె చుట్టూ వచ్చి కూర్చున్నారు అమ్మవారికి రక్షణగా. దశమహావిద్యల ఆవిర్భావం అలా జరిగింది. అయితే దశమహావిద్యలలో 9 దేవతలు 9 గ్రహాలకి అధిదేవతలు. అంటే కాళీ అమ్మవారు శని గ్రహానికి, చిన్నమస్త అమ్మవారు రాహువుకు, ధూమావతి అమ్మవారు కేతువుకు, ఇలా కుజుడికేమో బగలాముఖి అమ్మవారు, ఇలా 9 మంది అమ్మవార్లు 9 గ్రహాలకు అధిదేవతలు. అయితే చాలా మందికి మనలో, అంటే ఇప్పుడైతే అందరూ డేట్ ఆఫ్ బర్త్ టైం కరెక్ట్ గా నోట్ చేస్తున్నారు, బట్ 1 జనరేషన్ బిఫోర్ మన పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ టైంలో వాళ్ళకి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ టైం ఎగ్జాక్ట్ గా ఉండేది కాదు. సో అలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏమైనా దోషాలు ఉన్నాయి అంటే మనం త్రిపుర భైరవి అమ్మవారి పూజ చేస్తాం. త్రిపుర భైరవి అమ్మవారిని నవగ్రహ నాయకి అంటారు. అంటే డేట్ ఆఫ్ బర్త్ టైం లేని వాళ్ళకి ఈ అమ్మవారి పూజ చేస్తే కనుక ప్రాబ్లమ్స్, దోషాలు ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఓకే. సో మన పీఠంలో కూడా దశమహావిద్యలు కొలువై ఉన్నారు కాబట్టి ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఏమన్నా గ్రహ దోషాలు అవి ఉంటే ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్నా, లేకపోతే మన జాతకాన్ని బట్టి పూజలు చేయించుకున్నా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. సాధారణంగా మనం చూస్తాం టెంపుల్ కి వెళ్ళినప్పుడు నమస్కార ముద్రలో అమ్మవారిని ఇలా పూజించడం అనేది, కానీ కొన్ని ప్లేసెస్ లో కొన్ని రకాల ముద్రలతో పూజించడం కూడా చూస్తుంటాము. ముఖ్యంగా కామాఖ్య అమ్మవారు అనగానే యోని ముద్రని పెట్టడం, హ్యాండ్స్ ని కొన్ని గెస్టర్స్ లో ఉంచడం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చాలా మంది అంటే మూవీ స్టార్స్ కానీ, రాజకీయ నాయకులు కానీ, స్పోర్ట్స్ వాళ్ళని కూడా చాలా మంది ఈ ముద్రలో పెట్టుకుని కూర్చోవడం కూడా మనం గమనిస్తూ ఉన్నాము. సో చాలా మంది యోని ముద్ర పెడతారు. సింపుల్ ఫార్మ్ ఇస్ దిస్. ఇట్లా పెట్టుకొని కూర్చుంటారు, లేకపోతే ఇలా పెట్టు కూర్చుంటారు, లేకపోతే ఇట్లా పెడతారు. సో దిస్ ఈస్ అ సింపుల్ ఫార్మ్ ఆఫ్ యోని ముద్ర. నార్మల్ గా ఏంటంటే మనం ఏదన్నా ఒక ముద్ర పెట్టినప్పుడు ఆ ముద్ర ఇట్ విల్ ఛానల్ యువర్ ఎనర్జీ ప్రాపర్లీ. అంటే మనం మెడిటేట్ చేస్తున్నప్పుడు కానీ, మనం కూర్చున్నప్పుడు కానీ, నించున్నప్పుడు కానీ దెర్ ఇస్ ఎన్ ఎనర్జీ ఫీల్ దట్ ఫ్లోస్ త్రూ యూ. సో ఈ ముద్ర పెట్టి కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ద ఎనర్జీ ఫ్లోస్ ఇన్ ద రైట్ డైరెక్షన్. సో విచ్ గివ్స్ యూ అ పాజిటివ్ ఆరా. దాని గురించి యోని ముద్రలో పెట్టి కూర్చోవడం జరుగుతుంది. చిన్ముద్ర, చిన్మయి ముద్ర. సో వేరే వేరే ముద్రలు ఒక్కొక్క ప్రాబ్లమ్ కి ఒక్కొక్క ముద్ర చెప్తారు మీరు. సో ఈ ప్రాబ్లం ఉంటే ఈ ముద్రలో కూర్చోండి, రైట్, అండ్ ఇది ఉంటే దీంట్లో కూర్చోండి, అట్లా అని. సో యోని ముద్రకి ఏంటంటే ఇట్ క్లెన్సెస్ యువర్ ఆరా. ఓకే, క్లెన్సెస్ యువర్ ఆరా అండ్ ఎనర్జీ ఫ్లోని ప్రాపర్ వేలో జరిగేలా చేస్తుంది. దాని గురించి ఇది పెడతారు. సో దిస్ గివ్స్ యూ అ లాట్ ఆఫ్ పాజిటివిటీ అండ్ ఇట్ క్రియేట్స్ అ లాట్ ఆఫ్ పాజిటివ్ ఆరా అరౌండ్ యూ. యోని ముద్రని ఇప్పుడు మనం ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చా, లేదంటే కనుక స్త్రీలు పీరియడ్స్ టైంలో ఏమైనా అవాయిడ్ చేయాల్సి ఉంటుందా? ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి యోని ముద్ర. జనరల్ గా పీరియడ్ క్రాంప్స్ ఉంటాయి కదా, అవి తగ్గుతాయి. ఓకే, అవి తగ్గుతాయి, పీరియడ్ క్రాంప్స్ తగ్గుతాయి. యోని ముద్రలో కూర్చొని జస్ట్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, జస్ట్ కంట్రోల్, బ్రెత్ మీద కంట్రోల్ ఉంచుకొని జస్ట్ బ్రీత్ ఇన్ స్లోలీ, బ్రీత్ అవుట్ స్లోలీ. బ్రెత్ ప్రాక్టీస్, ఇన్హలేషన్ ఎక్సలేషన్ ప్రాక్టీస్ చేస్తే యోని ముద్రలో కూర్చుని పీరియడ్ క్రాంప్స్ తగ్గడం అండ్ పిఎంఎస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవడం జరుగుతుంది. ఓకే.
అమ్మ, ఆ, సాధారణంగా ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ అని మనం వింటూ ఉంటాము. ఎస్. ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఇలాంటి అమ్మవారి టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు అవి రిలీజ్ అయ్యి పాజిటివ్ వేలో వాళ్ళు బయటికి రావడం జరుగుతుంది. ఎస్, సో ఈ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి నిజంగానే ఉంటాయా? డెఫినెట్ గా ఉంటాయండి. నెగిటివ్ ఎనర్జీస్ అనేవి డెఫినెట్ గా ఉంటాయి. బికాస్ ఐ హ్యావ్ సీన్ దాట్. మనకి పూర్వకాలంలో ఒక సామెత ఉండేది, నరఘోషకి నల్లరాయి బద్దలైపోయింది అని. రైట్. సో ఏదన్నా ఒక సిచ్యువేషన్ లోనో ఒక విషయం గురించో మన పేరు రిపీటెడ్ గా వచ్చినప్పుడు అది కూడా నెగటివిటీ. ఎందుకంటే నాట్ ఎవ్రీబడి ఈజ్ పాజిటివ్ అబౌట్ యూ, రైట్? సో మీరు సక్సెస్ఫుల్ గా ఉన్నారు, యూఆర్ లీడింగ్ అ సక్సెస్ఫుల్ లైఫ్ అంటే ఇస్ ఎవ్రీబడి అరౌండ్ యూ హ్యాపీ అబౌట్ యూ? ఇస్ ఎవ్రీబడి? నో కదా. సో a lot of people are jealous. Yes. A lot of people are jealous about it, and a lot of people consider your success as their failure. అంటే వాళ్ళు సక్సెస్ అయ్యారు, నేను ఏం చేస్తే సక్సెస్ అవ్వచ్చు అనేది వదిలేసి మీ సక్సెస్ వాళ్ళ ఫెయిల్యూర్ లో ఫీల్ అవుతా ఉంటారు. సో దోస్ ఆర్ నెగటివిటీస్. అండ్ మనకి తెలిసి తెలియక చేసేవన్నీ ఉంటాయి. మనకి తెలిసి తెలియక అంటే మనం కార్లో వెళ్తున్నాము, రోడ్డు మీద ఏదో జీవి వెళ్తోంది, మనకు కనపడదు, విజిబిలిటీ లేదు. రెగ్యులర్ గా వెళ్ళిపోతారు, మీ కార్ కింద పడిందని కూడా తెలియదు. రైట్. అది దోషం. మనకి తెలియక చేసినప్పుడు తప్పది, బట్ దాని తాలూకా దోషం కూడా ఉంటుంది. అట్లాగే ఈ రోజు రేపు ఏంటంటే ఎవ్రీబడి హ్యాస్ టు వర్క్. ఎవ్రీబడి హ్యాస్ టు వర్క్. మీకు పీరియడ్ అవనివ్వండి, మైల్ అవనివ్వండి, ఏదన్నా అవనివ్వండి, బట్ యూ హ్యావ్ టు వర్క్. దెర్ ఇస్ నో అదర్ వే. నాకు ఇది వచ్చింది, నేను లీవ్ పెట్టి ఇంట్లో కూర్చుంటానంటే ఆఫీస్లో నడవదు కదా. సో అట్లాంటివి కూడా చిన్న చిన్న దోషాలు ఉంటాయి. అట్లాగే పితృదోషాలు, పితృశాపాలు, స్త్రీ దోషాలు, స్త్రీ శాపాలు. సో వీ మైట్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. జనరల్ గా ఏంటంటే చాలా మందికి ఒక ఫీలింగ్ ఉంటుంది, సో మై పేరెంట్స్ వర్ గుడ్, ఐ ఆమ్ గుడ్. నాకు తెలిసి నా పేరెంట్స్ ఎవరికి హాని చేయలేదు, నేను ఎవరికి హాని చేయలేదు, బట్ వై ఇస్ దిస్ హ్యాపెనింగ్ టు మీ? నేను ఎందుకు ఇంత కష్టపడుతున్నాను? రైట్. ఈ ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది ఫీలింగ్. సో జనరల్ గా ఈ దోషాలు, కర్మలు అనేవి ఎలా ఉంటుందంటే, మన పేరెంట్స్ దగ్గర నుంచి మనకు ఆస్తులు వచ్చినా రాకపోయినా కర్మలు వచ్చేస్తాయి. ఓకే. అదేంటి, మీ పేరెంట్సా గ్రాండ్ పేరెంట్సా కాదు, గో డౌన్ ద లైన్, ఇట్ గో డౌన్ ద లైన్. సో మనం చేయగలిగేది ఏంటంటే, మన పిల్లలకి ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, కర్మ మన నుంచి పాస్ అవ్వకుండా ఉంటే చాలు. ఎందుకంటే మన పూర్వీకుల నుంచి మనకు వచ్చిన కర్మ ఫలితాలు, ఆ తర్వాత పూర్వజన్మలో మనం తెలిసి తెలియక చేసిన పాపకర్మలు, ఇవన్నీ కూడా విల్ డిక్టేట్ అవర్ లైఫ్ టుడే. సో మనం చేసే ప్రతి పూజ, మనం చేసే ప్రతి హోమం అవనివ్వండి, పూజ అవనివ్వండి, మనం పెట్టే దీపం అవనివ్వండి, మనం చేసే మంత్రోచ్చారణ అవనివ్వండి, లేకపోతే లలిత చదవటము, లేకపోతే సహస్రనామాల స్తోత్రాలు చదవటము, ఏదైనా కూడా ఇవన్నీ ఏంటంటే మన కర్మని కొంత 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 తగ్గించుకుంటూ వస్తాయి. సో చాలా మంది ఏం చెప్తారంటే, నేను ఈ పూజ చేస్తానండి, ఆ పూజ చేస్తాను, నాకు పితృదోషాలు ఉన్నాయన్నారు, నాకు ఈ పరిహారాలు చెప్పి నేను అన్ని చేసేసుకున్నాను. ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్ అండి. ఓకే. అది గ్రాడ్యువల్ గా తగ్గుతూ ఉంటుంది, కర్మ అనేది గ్రాడ్యువల్ గా తగ్గుతూ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే, మీరు ఆ పెద్ద పూజ చేసేసారు, మీరు ఆ పరిహారం చేసుకున్నారు, సో కట్ అవుట్ ద రాట్. అది హీల్ అవ్వాలి కదా, సో మనం తర్వాత చేసే చిన్న చిన్న పూజలు, దేవుడికి పెట్టుకునే దండాలు, తర్వాత చేయించుకునే హోమాలు, ఇవన్నీ కూడా ఆ కర్మని నెమ్మదిగా నిదానంగా తగ్గిస్తూ ఉంటాయి. ఓకే అమ్మ, ఈ క్వశ్చన్ చాలా మందికి యాక్చువల్లీ ఉంటుంది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను పర్సనలీ, ఇది నాకున్నటువంటి డౌట్ కూడా. చాలా మంది అంటే అప్పటి వరకు బాగానే ఉంటారు, ఏ ఊరేగింపు పూజ దగ్గరకో లేదంటే హోమం దగ్గరకో వెళ్ళినప్పుడు అమ్మవారు వాళ్ళ మీదకు వచ్చినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. అంటే అప్పటి వరకు మనం ఆ మనిషిని, ఇప్పుడు యాజ్ ఎ మదర్, మా మదర్ అంటే నార్మల్ గా ఉండి, ఆ టైంలోకి వచ్చేటప్పటికి ఆ తనే తెలియకోకుండా అయ్యేటప్పటికి మనం చాలా షాక్ అవుతాం. అవునా, నిజంగానే అమ్మవారు వచ్చారా, లేదంటే వీళ్ళు ఏమైనా సబ్ కాన్షియస్ ఫీల్ అవుతున్నారని చాలా డౌట్స్ ఉంటూ ఇట్ క్యాన్ బి బోత్ అండి. అంటే నిజంగా అమ్మవారు వచ్చింది చూసాను నేను, అట్లాగే సబ్ కాన్షియస్ గా, మెంటల్ గా, అంటే ఆ ఎనర్జీని కంటైన్ చేయలేక ఓవర్ ఎక్సైట్ అయ్యే వాళ్ళని కూడా చూసాను. ఓకే. ఆ ఎనర్జీని కంటైన్ చేయలేక ఆ ఎక్సైట్మెంట్ లో దే బిహేవ్ లైక్ దాట్. అండ్ కొంతమందికి మెంటల్ గా ప్రాబ్లం ఉండి కూడా దే డూ దాట్.
ఓకే ఓకే. సో ఇట్ ఈస్ డిఫికల్ట్. అంటే ఇక్కడ వాళ్ళు అమ్మవారి మీద పూజలు వాళ్ళు ఎంత నిమగ్నమై ఉన్నారు దాన్ని బట్టి కూడా వాళ్ళు ఇలా దాన్ని ఫీల్ బట్టి కూడా అవ్వచ్చు ఇలా ఫీల్ అవ్వచ్చు. అండ్ దేర్ ఇస్ అ ఛాన్స్ ది మెంటల్ గా డిస్టర్బ్డ్ ఉండి కూడా ఇది జరగచ్చు. దేర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ దాట్ ఆల్సో. అంటే నిజంగా అమ్మవారు రావటము చూసాను నేను. అమ్మవారు నిజంగా కూడా వస్తారు, నిజంగా కూడా వస్తారు. అమ్మవారు నిజంగా రావటము చూసాను. హెల్త్ కండిషన్స్ వల్ల, మెంటల్ ఇష్యూస్ వల్ల ఈ బిహేవియర్ చూసాను నేను. ఓకే, రెండు ఉన్నాయి. సో ఇంకొక డౌట్ అమ్మా, ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో టెంపుల్స్ కి వెళ్ళవచ్చా, లేదంటే ఇంట్లో పూజ అనేది చేసుకోవచ్చా, అసలు అమ్మవారి నామజపం చేసుకోవచ్చా లేదా, ఇలా చాలా డౌట్స్. జనరల్ గా ఏంటంటే మనకి పీరియడ్ టైంలో అమ్మవారి టెంపుల్కి వెళ్ళామండి. ఓకే, ఎక్కడికి వెళ్ళాం, పూజ చెయ్యం, పూజకి సంబంధించినవి ఏమీ కూడా ముట్టుకోం. ఓకే, పూజకి సంబంధించినవి ఏమీ కూడా ముట్టుకోము. ఇదేంటంటే ఇప్పుడు మనం పూజ చేసినప్పుడు మనం యంత్రాలు పెడతాము, యంత్ర పూజ చేస్తారు. జనరల్ గా యంత్ర, మంత్రం, తంత్రం అంటారు. సో జనరల్ గా పూజ చేసేటప్పుడు ఎప్పుడు మనం మైల్లో ఉన్నప్పుడు, అంటే పీరియడ్ లో ఉన్నప్పుడు కానీ, డెలివరీ అయిన తర్వాత ఫ్యూ డేస్ మైల్ అని కన్సిడర్ చేస్తాం కదా, అప్పుడు కానీ, ఎవరైనా చనిపోయిన తర్వాత 11 రోజులు అంటే వాళ్ళ పెద్ద కర్మ అయ్యే వరకు కూడా మైల్లా కన్సిడర్ చేస్తాం. ఈ టైంలో పూజలు చెయ్యొద్దు, పూజ సామాను ముట్టుకోవద్దు, ఏమీ చేయొద్దు. కానీ మంత్ర జపం చేసుకోవచ్చు. ఓకే, అమ్మవారి నామ జపం చేసుకోవచ్చు, దానికి దోషం లేదు. ఇంట్లో దీపం పెట్టుకోవచ్చమ్మా ఆ టైంలో? దీపం కూడా పెట్టకూడదు, దీపం కూడా పెట్టకూడదు, దీపం కూడా పెట్టకూడదు. మనం పీరియడ్ లో ఉన్నప్పుడు పూజ కానీ, దీపం పెట్టడం కానీ ఇవేమీ చేయకూడదు. కేవలం అమ్మవారి మంత్ర జపం మాత్రం చేసుకోవచ్చు, దానికి దోషం లేదు. ఓకే అమ్మ, ఈ టెంపుల్ కి నేను ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు పర్సనల్లీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. కొంచెం నాకు పీరియడ్స్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యి నేను అమ్మవారు దర్శించుకున్న తర్వాత నాకు నార్మల్గా రిలీజ్ అవ్వడం, అలా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అలాగే చాలా మంది ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మాట్లాడినప్పుడు చాలా మిరాకిల్ గా చెప్పడం జరిగింది. అండ్ వాళ్ళ యొక్క లైఫ్ లో చూసినటువంటి చేంజెస్ వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఒక కైండ్ ఆఫ్ మిరాకిల్ లానే అనిపించింది. అండ్ పర్సనలీ నాకు కూడా అనిపించింది. మీరు ఈ యొక్క మిరాకిల్ అనేది మీ లైఫ్ లో ఎలా జరిగింది, ఎలా అమ్మవారి సైడ్ మీరు టర్న్ అవ్వడం జరిగింది? ఎస్, అంటే నార్మల్ గా మై లైఫ్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ బిఫోర్ అండి. అంటే నేను నాస్తికురాల్ని కాదు. బిఫోర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 5 years 6 years బ్యాక్ మాట చెప్తున్నాను. టెంపుల్స్కి వెళ్ళడం, దండం పెట్టుకోవడం, మొక్కుకోవడం, మొక్కులు తీర్చుకోవటం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. పండగలు ఇవన్నీ సెలబ్రేట్ చేసుకోవడం ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే డెడికేటెడ్ గా పూజ అనేది నేను ఎప్పుడూ చేయలేదు. సో మా అమ్మగారికి నాకు గొడవ ఏంటంటే, నేను దీపం అన్ని పెట్టేసి అరేంజ్ చేశాను, నీకు దీపం వెలిగించడానికి టైం లేదా అని. దట్ ఈస్ ద ఓన్లీ ఫైట్ దట్ మీ అండ్ మై మదర్ హ్యాడ్ త్రూ అవుట్. అట్లా ఉండేది. ఐఎమ్ సాఫ్ట్ స్కిల్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్. I have an institute of my own. So I was kind of busy. Trainings toti wait toti I was very busy. So I was in a very bad place. Nenu Guruvu garu దగ్గరికి వచ్చేసరికి I was in a very bad place. నా పరిస్థితి ఏంటంటే, I'm a very strong person basically. అంటే mentally very strong. జనరల్ గా ఏ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా I'll be able to face it. అట్లాంటిది ఒక టైంలో I was like, ఇంత కష్టమా, ఇంత కష్టాన్ని భరిస్తూ బతకాలా, ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటే అయిపోదా అనే స్టేజ్ లో ఉన్నాను. బట్ ద ఓన్లీ థింగ్ దట్ హెల్డ్ మీ బ్యాక్ వాజ్, నా ఫ్యామిలీ ఏం చేస్తాను, ఐ టేక్ ది ఈజీ వే అవుట్. బట్ నా ఫ్యామిలీ, నా కూతురు, మా అమ్మ, వీళ్ళందరూ ఏమైపోవాలి. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ హెల్డ్ మీ బ్యాక్. అంత బ్యాడ్ సిచ్యువేషన్ లో వచ్చానండి. ఓకే, గురువు గారి దగ్గరికి వచ్చి నేను ఫస్ట్ అన్నమాట, స్వామి అలసిపోయాను, ఇంకా పోరాడలేను, అలసిపోయాను, నేను ఇంకా పోరాడలేను స్వామి. గురువు గారు ఫస్ట్ ఒక్కటే మాట చెప్తారు, ఒక్కసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని రమ్మని. వెళ్ళాను స్వామి, వెళ్ళాను స్వామి, దండం పెట్టుకొని మీ దగ్గరికి వచ్చాను. మళ్ళీ వెళ్ళమ్మా, కూర్చో, అమ్మవారి ముందు కూర్చొని నీ బాధ ఏంటో ఒక 3 ఏళ్ల పసిబిడ్డ తన తల్లికి చెప్పుకున్నట్టు చెప్పుకో. నీ గురించి అమ్మవారికి తెలియని ఏమీ లేదు, నీ బాధ అమ్మవారికి అలా చెప్పు. చెప్పిన తర్వాత నా దగ్గరికి రా అన్నారు.
కూర్చున్నా, ఆల్మోస్ట్ 1 hour కూర్చున్నా అమ్మవారి దగ్గర. ఎవ్వరు డిస్టర్బ్ చేయలేదు. 1 hour అట్లానే కూర్చున్నా అమ్మవారి దగ్గర. తర్వాత స్వామివారు పిలిచారు, కూర్చొని నా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాను. నాకు ఆయన పరిహారం చెప్పారమ్మా, కామాఖ్య వెళ్ళాలి. ఆ రోజు వెళ్ళటానికి కూడా నాకు అది కూడా మరాకిలేదు. వెళ్ళటానికి కూడా ఫినాన్షియల్ గా చాలా స్టక్ అయిపోయి ఉన్నాను నేను. ఆ రోజు నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒకటే దండం పెట్టుకున్నా, పరిష్కారాన్ని దారి అయితే చూపించావు, నా పరిస్థితి నీకు తెలుసు, దానికి కూడా నువ్వే సొల్యూషన్ చూపించు అంటే. నేను 5 years క్రితం డబ్బులు రావని వదిలేశానండి ఎవరి దగ్గర. వాళ్ళని అడగాలని కూడా ఆలోచన రాలేదు నాకు, ఎందుకంటే 5 years ముందు ఇంకా రావని వదిలేసుకున్నాం, ఇంక దాని గురించి ఆలోచన ఉండదు కదా మనకి. వాళ్ళు నాకు అకౌంట్లో డబ్బులు వేసి ఫోన్ చేశారు, అమ్మ నీకు నేను డబ్బులు ఇవ్వాలి కదా, ఇచ్చేసాను చూసుకోండి. నాకు అసలు ఒక్క నిమిషం ఏం అర్థం కాల. నేను ఒక్క మాట అడిగా, నాకు ఇది అమ్మా, నా పరిస్థితి అమ్మా, నువ్వు దానికి దారి చూపించు. కామాఖ్య వెళ్ళాను, అక్కడ పూజ చేయించారండి. నాకు పితృదోషాలు ఉన్నాయి, సో ఓన్లీ ఆడపిల్లలు మాత్రమే గయాలో కర్మ చేయగలరు. పితృకర్మలు ఆడపిల్లలు గయాలో మాత్రమే పెట్టే అర్హత ఉంటుంది. అక్కడ సీతాదేవి చేశారట, దశరథ మహారాజుకి సీతాదేవి చేశారు అక్కడ. సో అందుకని స్త్రీలకి అక్కడ పర్మిషన్ ఉంది చేయటానికి. అక్కడికి కూడా తీసుకెళ్ళి పితృతర్పణాలు చేయించారు నా చేత. అండ్ దాట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ మై లైఫ్ అండి. నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు ఇంకా. అండ్ ఆఫ్టర్ మై గురు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ మై గురూజీ అనాలి, ఆయనే పాట చూపించారు నాకు. మా గురువు గారే మంత్రం ఇచ్చారు. నేను సాధన అట్లాగే స్టార్ట్ చేశాను. నా దశమహావిద్య సాధన చేస్తాను నేను, అలాగే యోగిని దేవతల సాధన కూడా చేస్తాను. సో దట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్. అమ్మవారు అంత పెద్ద కష్టం నుంచి బయటేశారు, దారి చూపించారు. దెన్ ఐ ఫెల్ట్ ఇట్. నేను మీకు చెప్పాను స్టార్టింగ్, నాకు ఇక్కడికి రావడానికి 2 years పట్టిందండి అని. సో ఎవరికి పీఠం గురించి ఏమీ తెలియదు. నాకు ఎవరో వర్డ్ ఆఫ్ మౌత్, పలానా గురువు గారు ఉన్నారు, ఆ గురువు గారి దగ్గరికి వెళ్తే ఎలాంటి ప్రాబ్లంకైనా సొల్యూషన్ దొరుకుతుంది, అక్కడ వరాహి అమ్మవారు ఉంటారు, వరాహి అమ్మవారిని మొక్కినా చూసినా మనకి బేసిక్గా చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అని తెలిసింది. బట్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా వెళ్ళాలి అనేది తెలియదండి. ఓకే. సో నాకు ఆ కాంటాక్ట్ తీసుకొని అపాయింట్మెంట్ తీసుకొని రావడానికి చాలా టైం పట్టింది. సో దాని తర్వాత ఆఫ్టర్ కమింగ్ హియర్ ఐ ఫెల్ట్ దట్ నాలా కష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో ఇక్కడ సొల్యూషన్ ఉంది అని ఎవరికన్నా తెలిస్తే, మన వల్ల ఎవరికన్నా తెలిస్తే, అది కూడా మనం ఎంతో కొంత సేవా పుణ్యం చేసుకున్నట్టే లెక్క కదా అని చెప్పి అప్పుడు గురువు గారిని కన్విన్స్ చేసి వి హావ్ స్టార్టెడ్ ఎ ఛానల్ అండి. యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేసాం, శ్రీ వారాహి అనుగ్రహ పీఠం అని. అప్పటి వరకు కూడా గురువు గారి గురించి కానీ ఇలా అమ్మవారు ఇక్కడ ఉన్నారన్న విషయం ఎవరికి తెలియదు. అది కూడా గురువు గారి పర్మిషన్ తీసుకొని అన్ని కన్విన్స్ చేసుకొని బతిమాలుకొని, స్వామి నేను ఇంత కష్టపడ్డాను. సో నాలాంటి వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు బయట, ఇంత కష్టపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఒక దారి దొరుకుతుంది అమ్మవారి దగ్గరికి వస్తాయని. సో ఆయన ఎప్పటికీ చెప్తారండి, అమ్మవారు రహస్య దేవత, అందుకే బయట ఎక్కడ బోర్డు పెట్టనివ్వరు. ఓకే. వాళ్ళ కర్మ తీరే టైం వచ్చినప్పుడు అమ్మవారు పిలుచుకుంటది, అప్పుడు అమ్మవారే దారి చూపిస్తుందమ్మా అంటారు. మీ జీవితంలో చేరుకుని మీరెంతో జీవితంలో అద్భుతాలని చూశాను అనేసి చెప్పారు. గురువు గారి గురించి, గురువు గారు పేరు, ఎక్కడ ఉంటారు? మా గురువు గారి పేరు హర్షిత్ రాజు గారు అండి. ఆయన వారాహి కామాఖ్య ఉపాసకులు. వాళ్ళది తెనాలి దగ్గర కొల్లిపుర అనే గ్రామం. మన మూలపీఠం అక్కడే ఉందండి. గురువు గారు వాళ్ళ ఇంట్లోని కొంత భాగంలో అమ్మవారికి ఆలయం నిర్మించి అక్కడే అమ్మవారిని ప్రతిష్ఠించారు. మనకి అక్కడ పీఠం ఉంది. అట్లాగే హైదరాబాద్ గాజుల రామారావు, ఇప్పుడు మీరున్న పీఠం కూడా గురువు గారు స్థాపించుకున్నదే. ఆయన కామాఖ్య ఉపాసన, ఆయన వారాహి ఉపాసన మొదలు పెట్టారండి. ఆయన వారాహి ఉపాసన మొదలుపెట్టి 14 సంవత్సరాలు అయింది. అట్లాగే కామాఖ్య ఉపాసన మొదలుపెట్టి 11 సంవత్సరాలు అయింది. ఆయన వారాహి కామాఖ్య ఉపాసకులు. ఆయనే మా గురువు గారు కూడా. నాకు మంత్రోపదేశం చేసింది, నన్ను గైడ్ చేసింది కూడా మా గురువు గారే. ఇక్కడికి వచ్చే సాధారణమైనటువంటి వాళ్ళకి కూడా మంత్రాన్ని ఉపదేశించడం జరుగుతుందమ్మా? జరుగుతుందండి. ఆ మంత్రం కూడా గురువు గారే ఇస్తారు, మంత్రోపదేశం జరుగుతుంది. అయితే ఒక మంత్రోపదేశం చేసినప్పుడు, ఒక మంత్రోపదేశం మనం తీసుకున్నప్పుడు మన గురువు గారు ఆ శక్తి తత్వం ఏంటి, అమ్మవారి తత్వం ఏంటి, అసలు సాధన అంటే ఏంటి అనేది మనకు క్లియర్గా చెప్పగలగాలి.
మంత్రం ఇచ్చేసి నువ్వు ఇది చేసే, ఇట్లా చేసే అంటే అది ప్రాక్టికల్ కాదు. ఎందుకంటే మీకు ఎలా ఉంటుందంటే ఒక 5-year-old చైల్డ్ కి ఒక గన్ ఇచ్చి దీన్ని దిస్ ఫర్ యువర్ ప్రొటెక్షన్ అని చెప్పినట్టు ఉంటుంది. సో ఒక మంత్రం ఇచ్చినప్పుడు దాని నియమాలు ఏంటి, ఎట్లా సాధన చేయాలి, అమ్మవారి తత్వం ఏంటి, ఎందుకంటే మనం చేసేది ఒక శక్తి సాధన. ఇక్కడ మనం చేసేది ఒక శక్తి సాధన. శక్తి సాధన చేసే ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే ప్రతి స్త్రీ రూపము శక్తే. ప్రతి స్త్రీ అమ్మవారితో సమానమే. నువ్వు ఆ దృష్టితో ఒక స్త్రీని చూడగలిగినప్పుడు మాత్రమే నువ్వు ఈ మంత్ర సాధన చేయడానికి అర్హుడివి. అది స్త్రీ అవనివ్వండి, పురుషుడు అవనివ్వండి. ఇప్పుడు నేను అనుకోండి, నేను మిమ్మల్ని చూస్తే నాకు అమ్మవారు కనిపించాలి, అప్పుడే నేను సాధన చేయడానికి అర్హురాలి. మిమ్మల్ని నేను అంత గౌరవంగా చూడగలగాలి, అప్పుడు మాత్రమే నాకు అర్హత వస్తుంది, సాధన చేసే అర్హత. ఇప్పుడు మీరు లోపల కామాఖ్య అమ్మవారిని చూసారనుకోండి, కామాఖ్య అమ్మవారి విగ్రహం ముఖం చెక్కు ఉండదు, మొహం ప్లేస్ లో పువ్వు ఉంటుంది. దానికి అంతరార్థం ఏంటంటే ప్రతి స్త్రీ కూడా శక్తి స్వరూపమే. ప్రతి స్త్రీ కూడా శక్తి స్వరూపమే. ఆ స్త్రీని గౌరవించి ఆ స్త్రీలో అమ్మవారిని చూడగలిగినప్పుడు అలాంటి వాళ్ళు సాధనకు అర్హులు. సో ఇవన్నీ కూడా గురువు గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మంత్రం ఇచ్చిన తర్వాత మంత్ర సాధన ఎలా చేయాలి, దాని తర్వాత స్టెప్ ఏంటి. సో 1 step at a time. ఫస్ట్ ఇది చెప్పిన తర్వాత నాన్న ఇది చెయ్యాలి, ఇది చేసుకోండి. సో వన్స్ హీ నోస్ దట్ యు ఆర్ దేర్. ఎందుకంటే మనం సాధన చేసేటప్పుడు దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ దట్ ఈస్ క్రియేటెడ్. సో అది కూడా మనం తట్టుకోగలగాలి, మనం విముడ్చుకోగలగాలి. సో ఇట్స్ 1 step at a time. సో దిస్ ఇస్ రాగి ముద్ద తింటే మంచిది అని చెప్పి 1 kg రాగి ముద్ద ఉండి మీకు పెడితే మీరు తినలేరు కదా. సో మన కెపాసిటీ ఎంతో అంతే తినగలుగుతాం. సో అట్లా. సో హిల్ గైడ్ యూ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ది వే. చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ని క్లియర్ చేశారమ్మా. సాధారణంగా ఏంటంటే మంత్రం తీసుకోవడం అంటే ఎక్కువ సేపు అలానే కూర్చుని జపిస్తూనే ఉండాలి, 108 times జపించాలి, అలా చాలా మంది కొన్ని అంటే ఇలా మనం చెయ్యలేమేమో, చాలా రకాల పాటించాల్సి ఉంటుంది అని ముందే భయంతో, అంటే మనం చేయలేమేమో అనేటువంటి భయంతో కూడా చాలా మంది వాళ్ళకున్న సమస్యల్ని చెప్పుకోవడానికి కూడా ముందుకు రారు. అంటే ఏమైనా పూజ చెప్తే అవి మనం ఎంత అయిపోతుందో, దాన్ని ఎలా చేయగలమో లేదో అనేసి చాలా భయపడుతూ ఉంటారు. ద గైడెన్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ గైడెన్స్ లో వెళ్ళడం అనేది చిన్నపిల్లలు స్టెప్స్ తీసుకున్నట్టుగా హ్యాపీగా వెళ్ళొచ్చు. అండ్ మన లైఫ్ లో ఉన్నటువంటివి అన్ని కూడా తొలగించుకోవచ్చు, చాలా ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చు. చాలా క్లియర్ గా మంత్రానికి సంబంధించి మాకున్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేశారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఇవి అమ్మని అడిగి తెలుసుకున్నటువంటి ఇక్కడ ఆలయ విశేషాలు, ఇంకా ఎన్నో ఆలయ విశేషాలు అనేవి ఉన్నాయి. మరొకసారి మనం రిమైనింగ్ కూడా మనం మాట్లాడుకుందాము. ఈనాటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా గాజుల రామారంలో ఉన్నటువంటి పంచముఖి వారాహి అమ్మవారి యొక్క దర్శనాన్ని తీసుకోండి. అమ్మ యొక్క పాత్రకి కృపకి పాత్రలు కండి. మీరు కూడా ఒక్కసారి దర్శనం చేసుకున్నంతలోనే మీ యొక్క కర్మలని మీరు విముక్తి చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలా మంది ఇచ్చినటువంటి మంచి ఫీడ్బ్యాక్ ఇది. మీరు ఇక్కడికి రావాలి, అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవాలి, మీ కుటుంబంతో సదా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే.